నియోజకవర్గంలోని రైతు సోదరులందరికీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సరిపడినంత యూరియా ఇవ్వకుండా వారిని అరగోస పెడుతున్న సందర్భం ఇది. కేవలం యూరియా ఇవ్వమని అడిగితే నానా రకాల హీనమైనటువంటి మాటలు మాడుతూ కిరాయికి తీసుకొచ్చి పెట్టిరని లేదా నిల్వ చేసుకున్నారని తప్పుడు మాటలు మాట్లాడుతూ సరిపడినంత యూరియా ఇవ్వకుండా రేపొస్తుంది మాపొస్తుంది అని చెప్పి కాలయాపన చేస్తూ ఇవాళ రైతులను అట్టేయడం వస్తున్న సందర్భాన్ని బట్టి ఈ పెద్దపల్లి మండలంతో పాటు జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గం ఉన్నటువంటి మా రైతు సోదరు నాయకులు అందరూ కూడా ఈరోజు పెద్దపల్లి పట్టణ కేంద్రంలో యూరియా కావాలని నిలదీస్తూ ఈ ప్రభుత్వం వెంటనే యూరియా సప్లై చేయాలని కోరుతూ మరి ర్యాలీ రాస్తారోక చేయడం జరుగుతూ ఉంది. ఇది ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మా రైతు సోదరులందరికీ నేను పేరు పేరున వారికి అభినందనలు తెలియజేస్తూ మన హక్కుగా మనం కొట్లాడాలి, మనకు రావాల్సిన దాన్ని ఖచ్చితంగా అడగాల్సిన అవసరం ఉంటుంది. అడగంది అమ్మైనా పోగొట్టదు అన్నట్టు ఇవాళ ఈ ప్రభుత్వాన్ని మనం నిలదీయకపోతే ఇవాళ మనకు యూరియా వచ్చే పరిస్థితి ఉండదు. మనం 6 కాలం కష్టపడి మరి భూమి దున్ని నాటు వేసి మరి మొదటి దఫా మందులు వేసుకొని తర్వాత యూరియా వేయాలని ఇలా రైతులందరూ కూడా మరి డిమాండ్ చేస్తే ఒక్క యూరియా బస్తా కూడా ఇచ్చే పరిస్థితి లేదు. మరి ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో రైతులందరూ కూడా మాకు యూరియా కావాలని చెప్పి కోరటం జరుగుతూ ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రైతులు నట్టేయటం వస్తూ ఉంది. ఇవాళ ఎన్నికలకు ముందు మరి దాదాపు ఒక 420 రకాల వాగ్దానాలు చేసింది. 6 గ్యారంటీలతో పాటు 420 రకాల వాగ్దానాలు చేసింది. ఇవాళ ఏ ఒక్కటి నెరవేర్చిన పరిస్థితుల్లో ఇవాళ ప్రతి వర్గాన్ని మరి ప్రతి ఒక్కరిని కూడా నిలువునా ముంచేటువంటి ఏర్పాటు చేస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ మా రైతులను కావచ్చు, రైతులకైతే సన్నవడ్లకు బోనస్ ఇస్తామన్నారు, ఇదివరకు బోనస్ లేదు. అట్లాగే